మామకి మంచిది రావాలి. అరే బాబు ఫోటో తీసేవాడు ఎవడ ఉన్నాడు స్తోత్రం చెల్లింతు స్తుతిస్తూ ఇదిగో వీడేది యేసునాదుని మేలులు తలసి యేసునాదుని మేలులు తలసి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము అంధకారములో కానేటిలో ఎలలో గాఢంధకారములో కానేటిలో ఎలలో కృషించిపోనీయక కృపలను బలపరచితివి కృషించిపోనీయక కృపలను బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాదు మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రదా హల్లెలూయా మరణాదా హల్లెలూయా పాడేదా హల్లెలూయా మరణాదా హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుండి 122వ కీర్తన నాతో పాటు చెబుతూ ఉండండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై గోత్రములు
గోత్రములు యెహోవా గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అక్కడికి వెక్కి వెళ్ళును. అచ్చట అచ్చట న్యాయము తీర్చుటకై న్యాయము తీర్చుటకై సింహాసనములు సింహాసనములు దావీదు వంశీయుల దావీదు వంశీల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. వర్ధిల్లుదురు. ఈ ప్రాకారములలో ఈ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నెమ్మది కలుగును గాక. నీ నగరులలో ఈ నగరులలో క్షేమముండును గాక. క్షేమముండును గాక. నా సహోదర నిమిత్తమును నా సహోదరి నిమిత్తము నా సహవాసుల నిమిత్తమును నా సహవాసం నిమిత్తము సీనును నీ కుటుంబమునకు సీనును నీ కుటుంబమునకు క్షేమము కలుగును గాక క్షేమము కలుగును గాక నేనందును. అని నేనందును. మన దేవుడైన మన దేవుడైన యెహోవా గృహము నిమిత్తము యెహోవా గృహ నిమిత్తము నీకు మేలు చేయ నీకు మేలు చేయ ప్రయత్నించదను. ఆమేన్. 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 ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజున శుభప్రదమైనటువంటి శుభమైన రోజు. ఈ రోజు మన ప్రభావితమైనటువంటి శ్రీను గారు, అదేవిధంగా శాంతుని వారు కట్టుకున్నటువంటి ఈ నూతన గృహాన్ని